నమస్తే మనం మోయిలో ఉన్నాం ధర్నా చౌక్లో కవిత 72 గంటల దీక్ష చేస్తూ ఉంది ఓయూ విద్యార్థులు ఆమె దీక్ష పైన ఏమనుకుంటారు వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న ఇప్పుడు దీక్ష చేస్తూ ఉంది కవిత ఏమనుకుంటారు మీరు ఇదంతా డ్రామా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి ఒక డ్రామా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క డైవర్ట్ చేయడానికి 72 దీక్ష అనేటువంటిది అమ్మ కవిత గారు మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నమ్మరు ఎందుకమ్మా దీక్ష చేస్తారు మీరు చేసే ఏ ఒక్క ఉద్యమం కూడా ప్రజల కోసం కాదు కేవలం అధికారం కోసమే 10 సంవత్సరాలు మిమ్మల్ని అధికారం కట్టబెట్టినాం ఏదమ్మా ఒక్కసారి కూడా నువ్వు ఎంపీ నిజామాబాద్లో నిన్ను చిత్తుగా ఓడించి నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావు జడ్పీటీసీగా పనికిరావు అయినా నువ్వు దీక్ష చేయడం మానేసుకొని ఇంకేదైనా పని చేసుకోపో అమ్మా నువ్వు ఏం చేస్తావు నువ్వు దీక్ష చేసి నీ వల్ల ఏం కాదు కేవలం నీ వల్ల ఏ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా నువ్వు గెలవవు నువ్వు పార్టీ పెట్టినా లేకపోతే మీ ఇంకా మరొకసారి బీఆర్ఎస్ అధికారంలో కూడా వస్తుంది అనేటువంటి కూడా ఊహగాలన్నీ మానుకొని ఇంట్లో వెళ్ళి ఏదైనా కాపురం చక్కబెట్టుకునేటువంటి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు వాళ్ళ అన్న పైన కూడా ఇండైరెక్ట్గా ఆరోపణలు చేస్తూ ఉంది మా పైన కుట్ర చేస్తూ ఉన్నావు మా అన్న అనుకుంటా ఒక ఇండైరెక్ట్ చెప్పే ప్రయత్నం చేస్తుంది మీరేమంటారు తెలంగాణ రాష్ట్రం పైన బీఆర్ఎస్ కవిత ఇద్దరు కలిసి కుట్రలు చేస్తున్నారు ఎందుకని ఈ మాట అంటున్నారంటే 10 సంవత్సరాలు ఈ జాగృతి గుర్తుకు రాలేదు 10 సంవత్సరాలు ప్రజలు గుర్తుకు రాలేదు 10 సంవత్సరాలు సంక్షేమ పథకాలు గుర్తుకు రాలేదు మరి ఈ సంవత్సరమే ఎందుకు నువ్వు బయటకు వచ్చి అంత డ్రామాలు చేసుకుంటా మా అన్న నన్ను ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు మమ్మల్ని ఏ ఒక్కరిని నిలబడతలేడు ఏం లేదని ఎందుకు ఈ డ్రామా నీ డ్రామా ఎవరు తెలియదు చాలామంది తెలుస్తుంది డ్రామా బీహార్ దాకా తెలుస్తుంది డ్రామా తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరు తెలుసు మీరు ఎంత చెప్పినా దీక్షలు చేసినా ఏం చేసినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని మేము నమ్మమన్నట్టు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ ఆమె పార్టీ పెడితే సక్సెస్ అవుతుంది తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో నేను సూటిగా ఒకటి చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో కవిత మరో షర్మిల కాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే షర్మిల ఉందో ఆ మరో షర్మిల పేరే ఇవాళ కవిత ఆ కవిత అన్నటువంటి షర్మిలని తెలంగాణ రాష్ట్రంలో ఉండలేకపోయింది ఆ షర్మిల ఆదర్శంగా తీసుకొని కవిత అన్నటువంటి షర్మిలలాగా ఆదర్శం చేసుకుంటుంది కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఉండవు ఏ పార్టీ పెట్టినా ఏది పెట్టినటువంటి కవిత అనేటువంటి కనీసం సర్పంచ్ కూడా పనికిరాదు కనీసం ఆమె డిపాజిట్లు కూడా రావు ఆమెను కోసం చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు ఆమె ఎంట కూడా ఎవరు లేరు అందుకోసం డబ్బులు ఇచ్చుకొని అక్కడ పార్టీలు అక్కడ దీక్ష చేస్తుంటే 100 రూపాయల డబ్బులు ఇచ్చుకొని అక్కడ ఉన్న రోడ్డు పైన ఉండే వాళ్ళని తీసుకొని కూర్చోబెడతా ఉంది ఇంకా ఇట్లా ఎలా ఉండబోతుంది ఒకవేళ రాజకీయం బీఆర్ఎస్ విడిపోయే అవకాశం ఉందా ఇప్పుడు కనిపిస్తుంది కదా కవిత ఏం చేస్తుంది బీఆర్ఎస్ విడిపోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే మేము అధికారం రాకున్నా పర్లేదు మేము ఇక్కడ ఓట్లు అనేటువంటి చీలగొట్టి పూర్తిగా ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ విధంగా డైవర్ట్ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి బీఆర్ఎస్ అధికారంలో వచ్చే విధంగా ఈ డ్రామాలో ఉన్నటువంటి కొత్త డ్రామా మొదలెట్టింది ఆ కొత్త డ్రామా పేరే ధర్నా ఆ ధర్నాలో ఉన్నటువంటి ఎవరు బలి కావద్దు తెలంగాణ ప్రజలు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ రైతులు ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాలు మేము నష్టపోయినాం మీ వల్లనే కదా ఈ తెలంగాణ రాష్ట్రానికి విద్యార్థులకు దళిద్రం పట్టుకుంది మీ వల్లనే కదా ఇవాళ 100 మంది విద్యార్థులు చనిపోయారు మీ ప్రభుత్వం వల్లనే కదా ఇవాళ మా జీవితాలు యొక్క నాశనం అయిపోయినాయి అలాంటిది మేము అంతొందర మర్చిపోము నువ్వు ఇంకా ఇప్పుడే కాదు ఇంకా ఎన్ని సంవత్సరాలు దీక్ష చేసినా పోరాటం చేసినా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కవితను కావచ్చు ఖచ్చితంగా బొంద పెడతారు ఎవరు నవ్వేలేదు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ముఖ్యమంత్రి అయితే అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రతి ఇంటర్వ్యూలో కావచ్చు నేనే ముఖ్యమంత్రి అని చెప్పే ప్రయత్నం చేస్తుంది మీరేమంటారు అది కళలు కనడం కొంచెం మానేస్తే బాగుంది ఆ పగటి కళలు ఎక్కువ వస్తున్నాయి ముఖ్యమంత్రి కనీసం నువ్వు ఎమ్మెల్యే గెలవలేదు ఇప్పుడు దాకా ఎంపీగా నేను చిత్తుగా నిజామాబాద్ జిల్లాలో నేను ఒడగొట్టేళ్ళు ఏ రకంగా ముఖ్యమంత్రి అవుతావు లిక్కర్ స్కామ్ చేసి ముఖ్యమంత్రి అవుతావా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మరొక లిక్కర్ స్కామ్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క ఆస్తులు దోచుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి అవుతావా ఒక ప్రణాళిక లేదు ఏం చేయాలో తెలియదు కలిసి హామీలు లేవు ఏం లేకుండా ఏమైనా చేస్తే 42% బీసీలు నువ్వు రాకముందు నుంచి 42% బీసీల కోసం పోరాటం చేసే ఎమ్మెల్యే ఉన్నారు నువ్వు ఇప్పుడు వచ్చేసి 42 గంటలు మేము 72 గంటలు మేము దీక్ష చేస్తాం మేము ప్రజల తరపు నుంచి ప్రశ్నించే గొంతుగా ఒక ఆడపిల్లని ఒక తెలంగాణ రాష్ట్రంలో నా వల్ల జాగృతి అనేటువంటిది తీసుకొస్తాం ఈ మహిళలకు మేము ఇచ్చేస్తాం ఇవన్నీ మానేసి కేవలం నువ్వు ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి దుప్పటి కప్పుకొని చల్లగా పోయి పడుకో ఇంట్లో పోయి కానీ ఇంట్లో బయటికి రాకు మమ్మల్ని ప్రజలను ఎవరు నీ మాట నమ్మరు నువ్వు 72 కాదు 48 రోజులు దీక్ష చేసుకో నీ దీక్ష కోసం మద్దతు తెలిపేది ఎవరు విద్యార్థులు మద్దతు తెలుపుతారా రైతులు మద్దతు తెలుపుతారా తెలంగాణ ప్రజలు మద్దతు తెలుపుతారా ఎవరు కూడా మద్దతు తెలిపారు ఈ షర్మిల మాటలు నమ్మి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏమైంది అర్థమైపోయింది అందుకోసం మన కవిత మాటలు కూడా నమ్మి ఏ ఒక్క ప్రజలు కూడా మోసపోవద్దని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా అమ్మ కవితమ్మ గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీకు దండం పెడుతున్నా మీ పాలిటిక్స్కి పనికిరారు మీరు కేవలం మీరు పేడ్ బ్యాచ్గా పనిచేస్తున్న మీ కవిత గారు కేవలం బీఆర్ఎస్లో అధికారం తేవడానికి కోసమే మీరు ఇవాళ అనేక రకాల డ్రామా చేస్తున్నారు ఆ డ్రామాని కూడా మేము తిప్పి కొడతాం ఈ దీక్షలు మానుకొని ఇంట్లో వెళ్ళి పని చూసుకోవాల్సింది కూడా మేము ఈ సభకు తెలియజేస్తాము చేస్తూ ఉంది కవిత
72 గంటల దీక్ష చేస్తూ ఉంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కోసం ఎవరు పోరాడినా మేము మద్దతు ఇస్తాం. కానీ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని మేము స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు? మొదటగా తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత కానీ మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు 42% రిజర్వేషన్ ఎందుకు చేయలేకపోయారు? అదొక విషయానికి సమాధానం చెప్పిన తర్వాత మీ దీక్షలన్నింటినీ ప్రారంభించండి. అదే క్రమంలో ఇక్కడ ఎవరైతే ఇలా బీసీ జేఏసీ నుంచి విద్యార్థులు, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ ప్రజా సంఘాలు వీళ్ళంతా కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మీరు మమేకమై ఏ విధంగా ముందుకు ఈ అంశాన్ని తీసుకుపోతున్నటువంటి విషయాన్ని కూడా మీరు స్పష్టత తెలియజేయాల్సిన అవసరం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా పరిష్కారం కాదు. ఇది 9th షెడ్యూల్లో తప్పనిసరిగా చేర్చాలని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా మేము విద్యార్థులంగా మేము అందరికీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం మేము ఢిల్లీ కూడా వేయించినాం. ఢిల్లీలో కూడా మా విద్యార్థులంతా కూడా జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా కలిసి వినతిపత్రం ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 42% అనేటువంటిది మీరు 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ సందర్భాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని ముందు తీసుకోపోకుండా మీరు కొన్ని అవాంఛిత అంటే కొన్ని అవసరమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. మొన్న బీసీ నాయకత్వం ఆయన తీన్మార్ మల్లన్న కంచం పొత్తు మంచం పొత్తు అంటే పోయి తీసుకుపోయి దాడి చేసిళ్ళు. ఆ సందర్భంలో మేము చెప్తా ఉన్నాం, తీన్మార్ మల్లన్న కూడా ఆ సామెతలు ఉన్నాయి తెలంగాణలో. కానీ ఏ సందర్భంలో ఎవరి మీద మాట్లాడాలనేటువంటిది ఒక అవసరం ఉన్నది. ఆమె ఒక మహిళ, కవిత అంటే ఆమె ఒక మహిళ మీద అట్లాంటి మాటలు మాట్లాడే ముందు కొంత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే సందర్భంలో ఇలా కవిత మాట్లాడుతుంది జయశ్వరిని లిల్లీపూర్ రాజకీయాలట. ఏం భాష మాట్లాడుతున్నారు మీరు? నిన్నంటే ఒకటి, నువ్వు ఇంకోళ్ళంటే ఒకట. ఎవరైనా సరే మీరు రాజకీయాలలో ఉన్నవారు మీ భాష మార్చుకోండి. మీరు ఏది మాట్లాడతారో ఒక ఆయన ముక్కు మంచిగా ఉన్నదంటే ఒక ఆయన ముక్కు మంచిది అంటే ఒక ఆయన మూతి మంచిది అంటాడు, ఒక ఆయన జానడు అంటే ఒక ఆయన మురడు అంటాడు. ఏం భాష ఇది? తొక్కితే భూమిలో పడిపోతాం అంటాడు, ఒక తంతి ఆకాశంలో పోతాం అంటాడు. ఏం భాష మాట్లాడుతున్నారు మీరు నాయకులంతా కూడా ఏ భాష మాట్లాడితే ప్రజలు ఏ భాష మాట్లాడాలి చెప్పండి. మరి మిమ్మల్ని మాట్లాడితేనేమో మీ భాష సరిగా లేదని చెప్పేసి ఇలా డిజిటల్ మీడియా సోదరులందరూ మీరు కూడా అనిచేసే ప్రయత్నం చేస్తారు. మరి మీరు మాట్లాడే భాషలు ఎట్లున్నాయి? నాయకులారా ఫస్ట్ మీ భాష మీరు సరి చేసుకోండి. మీరు అట్లా మాట్లాడితే మిమ్మల్ని ఫాలో అయ్యేటప్పుడు కూడా అదే భాష యూజ్ చేస్తారు. తెలంగాణ అంటే తెలంగాణకు ఒక భాష ఉంది, ఒక యాస ఉంది. తిట్టుకోవడం కాదు తెలంగాణ భాష అంటే, తన్నుకోవడం కాదు తెలంగాణ సంస్కృతి అంటే. తెలంగాణలో రాజకీయాలు చేసేటువంటి నాయకులు ఒక స్పష్టమైనటువంటి రాజకీయాలను ముందు తీసుకుపోండి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ముందు తీసుకుపోండి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. అంతేగాని ఒకడు లిల్లీ పుట్టు, ఒకడు పొట్టుకున్నాడు, ఒకడు పొడుగున్నాడు, ఒకనికి మూతి వంకర ఉంది, ఒకనికి ముక్కు వంకర ఉంది, ఇట్లాంటి మాటలు బంద్ చేయరని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం. కొత్త పార్టీ పెట్టే యోచనలో కవిత ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కొత్త పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది తెలంగాణ రాజకీయం? కొత్త పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. మనం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొత్త పార్టీ పెడతా అంటే పెట్టుకోవచ్చు. కానీ పార్టీ పెడతా అంటే ఇప్పుడు మనకు ఒక పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, సిపిఐ, సిపిఎం, కొన్ని ఎన్నికల్లో పాల్గొన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్త పార్టీ వస్తుందంటే నీ పార్టీకి ఇంకో పార్టీకి మధ్య తేడా ఏంటిది అనేటువంటి ఒక స్పష్టమైన విధానం చూపించాలి. ఇప్పుడు నా కాడ నేను నా రాజకీయం నడుస్తుందంటే తీసుకొచ్చి ఇంకో పార్టీ పెడతా, నా మాట ఇంటలేదంటే ఒక కూటమి తీసుకొచ్చి ఇంకో పార్టీ పెడతా. ఇవి కాదు. రాజకీయం అంటే నీ విధానాలు ఏంటి, నీ సిద్ధాంతం ఏంటిది, నువ్వు ప్రజలకు ఏం చేయదలుచుకున్నావు, నువ్వు ఆ పార్టీలో ఏం చేయలేకపోయినావు, ఇవన్నీ స్పష్టంగా ప్రజల ముందు చెప్పి పార్టీ పెట్టాలి కదా. పార్టీ పెడితే పెట్టచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పెట్టచ్చు. నా ఉద్దేశం అయితే ఆమె పార్టీ ఏం పెట్టకపోవచ్చు. ఇది అంతేదో సీఎం అయితే అనేది చెప్తుంది స్పష్టంగా. ఆమెకు సీఎం కావాలనే కోరిక ఎప్పటి సందో ఉన్నది. ఆ క్రమంలో కదా ఆమె డైరెక్ట్గా పోయి చెంచల్ కూడా జైలుకు పోయినా, తిహార్ జైలుకు పోయినా, నేను మొండిని జగమొండి అయినా ఎవరికి భయపడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. అట్లా ఆమెకు సీఎం కావాలనేటువంటి కోరిక ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ కుటుంబంలో అనేక ఘర్షణలు జరుగుతున్నటువంటిది తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా స్పష్టంగా తెలుసు. అయితే మీ కుటుంబ సమస్యలు తెలంగాణ ప్రజల సమస్యలు కాదు అన్నటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుంచుపెట్టుకోవాలి. ఎవరైతే ఏంది మీరు ప్రజల మధ్య వచ్చి కష్టపడండి, ప్రజల సమస్యలు పరిష్కరించండి. మీకు ప్రజలు ఎట్లాంటి అవకాశం ఇస్తే అవకాశం మీ దగ్గరికి తప్పకుండా చేరుతుంది. అంతే కదా. కవిత దీక్ష చేస్తూ ఉంది, దీన్ని ఎలా చూస్తారు మీరు విద్యార్థి సంఘాలుగా? యాక్చువల్లీ కవిత దీక్షను నేను వ్యతిరేకించలేను. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కూడా ఎవరైనా కూడా పోరాటం చేయొచ్చు. పోరాటం చేసి ఆ ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు కూడా పోరాటం చేయొచ్చు. మన మధ్య బీసీల కోసం పోరాటం చేయాలంటే చాలా తప్పు. దళితుల పుట్టిన వాళ్ళు దళితుల కోసం పోరాటం చేయాలనుకుంటే చాలా తప్పు. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పీడిత ప్రజల కోసం పక్షం నుండి కొట్లాడాల్సిందే, వాళ్ళకి న్యాయం జరిగేంత అవ్వాల్సిందిగా పోరాటం చేయాల్సిందే. దీక్షకు కవితకు మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆ ఇష్యూ బీసీల ఇష్యూను
సమస్యను పరిష్కరించాలి. ఒకవేళ మీరు రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ స్వలాభం కోసం వస్తే వాళ్ళు ప్రజలు గ్రహించి అది ఒకవేళ న్యాయం అన్యాయం కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలే ప్రజల నుంచి ఎందుకు మాట్లాడలే అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు ఒకటే విషయం మీ మీడియా ద్వారా తెలిసిందంటే కడుపు నిండినప్పుడు కడుపిండి గురించి ఎవడు ఆలోచించడు, కడుపు ఎండినప్పుడు కడుపిండి గురించి ఆలోచిస్తారు. అప్పుడు అక్క కడుపు నిండినట్టుంది, మీకు అక్క కడుపు ఎండినట్టుంది, ఎండింది కాబట్టి అక్క వస్తుంది. ఎనీవే ఏదైనా కూడా సమాజం కోసం ప్రజల కోసం మాట్లాడుతున్న సందర్భం వస్తే మేమందరం కూడా దానికి స్వాగతం తెలియజేస్తాం. కొత్త పార్టీ పెడితే అనే ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టుంది, మీరు ఏమంటారు? ఒకవేళ సక్సెస్ అవుతుందా తెలంగాణలో కొత్త పార్టీ పెడితే? అది తెలంగాణలో కొత్త పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా సక్సెస్ కానీ ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు, చాలా జ్ఞానం ఉన్న వాళ్ళు. నమ్ముతారా కవితను తెలంగాణ ప్రజలు? అది నేను ఏమంటున్నా, ఆమె ఇప్పుడే కదా, ఇప్పుడు దుకాణం తెరిస్తే కొంటరా అని దుకాణం తెరవాలి కదా, తెలిసిన తర్వాత తెలుస్తుంది. ఆమె దుకాణం మరి ఎన్ని రోజులు తెలంగాణ నేలపైన ఉంటుంది ఉండదనేది కూడా ఇక్కడ ప్రజలు స్పష్టంగా తెలియజేస్తారు. నాకు తెలిసి తెలంగాణ అంటే వాళ్ళ కల్లాటప్ప దేశంలో ఉన్న ప్రాంతాలు ఒక్కెత్తు, తెలంగాణ ఒక్కెత్తు. తెలంగాణ విప్లవాలకు ఉద్యమాలకు పుట్టినిల్లు. ఈ నేల మీద వచ్చి ఏదో చేస్తామంటే ఈ ప్రజలు ఏదో చేసిండ్రు. వాళ్ళకి తెలుసు కదా, నేనే రాజును నేనే మంత్రి అనుకున్న కేసీఆర్ను తీసుకొని పండ పెడితే ఫామ్ హౌస్లో పన్నడు తప్ప ఇటు చేసి ఉండదు. ఇందాక రేవంత్ రెడ్డి కూడా డిజిటల్ మీడియా మీద మాట్లాడుతుండు. మీ సందర్భంగా ఒక మాట తెలియజేస్తున్నాడు, మీ రగనా ఛానల్ కాబట్టి శాటిలైట్ మీడియా దాని చరిత్ర మొత్తం ఒక్క మాట చెప్తా. ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు 800 ఎకరాలు కబ్జా చేసిండండి, 1600 ఎకరాలు. కేసీఆర్ ఏమన్నాడండి, 1600 ట్రాక్టర్లు పెట్టి నాగన్లు పెట్టి నీ పొలాన్ని దున్నిపిస్తా అన్నాడు. నీ శాటిలైట్ మీడియా రేవంత్ రెడ్డి తెలియదా భూములు కబ్జా చేయటని? మరి ఎందుకు దాన్ని ప్రశ్నిస్తలేడు? అదే రాగన్న మొన్న 250 ఎకరాల్లో 200 ఎకరాలు ఆయన వచ్చి ఆ భూములు పెడితే ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఆక్యుపై చేసింది. అంటే ఆ ప్రభుత్వానికి వచ్చిన భూమి రాగన్న ఇంటి పేరు మీద వస్తుందా? రాగన్నకి ఏమైనా పట్ట అవుతుందా చెప్పు? సమాజానికి రాగానే ఇచ్చింది. మరి నీ శాటిలైట్ మీడియా వాళ్ళు ఒక్కొక్క నాపీసు 100,000 ఎకరాలు కబ్జాలు పెట్టారండి. మరి ఏం మిక్తున్నావు రేవంత్ రెడ్డిను? తీసుకో భూములు వెనక గుంజుకో. రామోజీరావు దాన్ని దున్ను, ఫిలిం సిటీ దున్నా 1600 నాలుగు కడతాను. ఆయన 1600 అన్నాడు, నువ్వేమో ఒక మాట కూడా పత్తకంటలు. నీ గురించి వాళ్ళ పత్రికలో రేవంత్ రెడ్డి వీరుడు చూడని రాత్రి అయిపోతుందా? కాబట్టి మీ మీడియా సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే రగల్ లాంటి జర్నలిస్టులకు, డిజిటల్ జర్నలిస్టులకు అందరికీ సోషల్ మీడియా సోషల్ మూమెంట్ కోసం ఉంది. సోషల్ మూమెంటు తెలంగాణ సమాజం కోసం ఉంది. కాబట్టి మేము పూర్తి స్థాయిలో డిజిటల్ మీడియాకి మద్దతు తెలుపుతాం. డిజిటల్ మీడియా అనేది పేద ప్రజల కోసం ఉంది. శాటిలైట్ మీడియా అనేది పెట్టుబడి వర్గ ప్రజల కోసం ఉంది. పెట్టుబడిదారి వర్గ ఏజెంట్ రేవంత్ రెడ్డి అయితే ఈ డిజిటల్ మీడియాకు ఏజెంట్లు తెలంగాణ ప్రజలు, ఈ ఏజెంట్లు తెలంగాణ సమాజము, డిజిటల్ మీడియాకి ఏజెంట్లు. రగన్నకు మిగతా మీడియా మిత్రులందరికీ అదే రే పడవద్దు. సమాజం మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ అనేది నాకు తెలిసి రేవంత్ రెడ్డి కాదు, అది డిజిటల్ మీడియా వాళ్ళది, నిరుద్యోగులది. వీళ్ళిద్దరు కలిసి రేవంత్ రెడ్డి సీట్ అప్ చెప్పి తప్ప ఏదో రేవంత్ రెడ్డి ముఖం చూసో, రేవంత్ రెడ్డి పనులు చూసో, రేవంత్ రెడ్డి సమాజాన్ని మారుతానని చూసి ఎవడేయలేదు. పాపం ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆయన అగ్గితోని గోక్కుంటుండు. అగ్గి మెల్లగా ఆయన అంట పెడుతుంది. మీరు చూడండి, ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఊహలలో తేలుతురు. ఇంకొక 3 ఏళ్ళు అయితే వాళ్ళ ఊహలు ఒత్తిడి అవుతుంది. వాళ్ళ గాలి కూడా డిజిటల్ మీడియా తెలంగాణ సమాజం తీస్తారు. మీరు గమనించండి. ఆయన ఏం మాట్లాడుతుండో పాపం ఆయనకన్నా అవగాహన ఉండాలి. నాకు సిగ్గు అనిపిస్తుంది. దేశంలో 29 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చాలా మందురు. ఏ ఒక్క ముఖ్యమంత్రి ఈయన లెక్క మాట్లాడిన చూడలే. మెడల పేగులు వేసుకుంటా, నీ పాయింట్ల తొండలు ఇడతా అని నేను చెంపల మీకని కొడతా. ఏమైనా నువ్వేమన్నా మెడల పేగులు వేసుకుని నీకేనా పోతురాదువా? మా ఊర్లో పోతురాదులు ఉంటారు. ఒకవేళ నీకు అల్లకి పని చేపిస్తే రా, మా పోతురాలు నీకు పని నేర్పిస్తారు. మెడల పేగులు వేసుకొని తిరుగు. మా ఊర్లో బోనాల పండుగ, అమ్మవార్ల పండుగ, పోషామల పండుగ అయినప్పుడు కొట్టుకో. ఇట్లా మన ఒక సినిమాలో వేణుమాధవ్ కొట్టుకుంటాడు కదా, కొట్టుకో. ఎవడొద్దన్నాడే? నువ్వు ముఖ్యమంత్రివా? ప్రజలు నీకు గొప్ప అవకాశం ఇచ్చారు ప్రజాస్వామ్యంలో. నువ్వు ప్రభుత్వానికి అధినేతవు. నీకు కనీసం అవగాహన లేకుండా నువ్వు మాట్లాడితే ఆ కమ్యూనిస్టు ఏం పార్టీ సిపిఐ మన పత్రిక సిపిఐ ఆ పత్రిక ఆవిష్కరణ నువ్వే మాట్లాడితే ఇక కింద ఎర్ర చొక్కల దళాలు తప్పట్లు కొడుతురు. వాడి చెంపలు వాని వాయిస్తాను తెల్లారు నిన్ను వాయించడా? కనీసం సిగ్గుండాలి. మీరట ఉప్పులా ఉపయోగపడతారంట. అంటే మీ బతుకంతా ఏమనుకోని ఉపయోగపడేనా? ఇక మీ సమాజంలో మీ పాత్ర లేదా కమ్యూనిస్టులకు? చెప్పండి. మీరు గొప్పనే నేను కాదన్న. మీ పోరాటం, మీ త్యాగం గొప్పదే. ఒక ముఖ్యమంత్రి వచ్చి చెంపల వల్ల కొడతాను మాట్లాడుతున్నారు. మీరు ఎట్లా అవుతారండి? అది మంచి భాషనా? మెడల పేగులు వేసుకున్నాడు మంచి భాష అవుతారా? కమ్యూనిస్టులకు ఉండాల్సిన సంస్కారం అదేనా? అట్లా మాట్లాడతారా? దాన్ని మీరు కూడా ఖండించాల్సింది పోయి నవ్వుడు అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు వాళ్ళ జీవితము, వాళ్ళ యవ్వనము ప్రజల కోసం త్యాగం చేస్తారు. మీ త్యాగం ముందు ఆయన ఆయన ఇప్పుడు ఆయనే మాట్లాడాడు, నాది ఈ బడి ఆడ కాలేజీలో పని చదివినా ఈడ పని చేస్తున్నాను అని చెప్పిండు.
ఎక్కడ ఏ సిద్ధాంతం తెలియనోడు వచ్చి సిద్ధాంతం నమ్ముకున్న మీ మీద జోకులు ఎత్తే మీరు నవ్వడం అనేది కమ్యూనిస్టు సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు గొప్పవాళ్ళు, అవలగాలను పిలిపించి ఆగం కాకండి. మీకు సమాజం మీ మీద చాలా గౌరవంతో ఉంటుంది కాబట్టి ఆ గౌరవం మీరు కాపాడుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తున్నాం. కవిత సీఎం అయితే అంటుంది, అయ్యే అవకాశం ఏమైనా ఛాన్స్ ఉందా తెలంగాణలో? కవిత సీఎం అయితే అంటే అక్క కలడాలనుకుంటుందేమో నాకైతే తెలియదు. కవిత సీఎం కావాలని చాలా ఇంటర్వ్యూలలో చాలామంది చెప్తారు. పాపం కేఏ పాల్ అంత గొప్పలైతే గారు గాయలు కేఏ పాల్ ముఖ్యమంత్రి కాలే కదా. అంటే ఒక ముఖ్యమంత్రి కావాలన్నా వద్దా అనేది ప్రజలు సమాజం నిర్ణయిస్తుంది. రాత్రి ముఖ్యమంత్రి అయితేనలో రాత్రి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా సందర్భాలున్నాయి. అట్లా కాదు. ఒకవేళ కవితను సమాజం యాక్సెప్ట్ చేస్తే కవిత ముఖ్యమంత్రి అవుతుంది. కవిత ముఖ్యమంత్రి వద్దనుకుని కవిత అనుకుంటే ప్రజలు వద్దంటే ప్రజలు వద్దంటారు. అది ప్రజల చేతిలో ఉన్న నిర్ణయం కదా. దాన్ని మనం ఎట్లా విద్యార్థులు ఏ విధంగా చూస్తారు కవిత ఇష్యూని? వాస్తవానికి అసలు కవిత ఇష్యూ లేకుండా చూస్తలేము. అసలు మాకు కుటుంబంలో ఏదో ఉత్తగా కాదుగా బీఆర్ఎస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ ఉద్యమం మీద డిపెండ్ అయ్యి ఆ సెంటిమెంట్ మీద వచ్చినటువంటి పార్టీ అధికారం మీద చేసారు. కేసీఆర్ తెలిసింది, అందరూ ఏదో చర్చ జరుగుతుంది, ఆ కుటుంబంలో ఏదో జరుగుతూ ఉంది, అంత చిన్న వ్యక్తులు ఏం కాదు కదా. అయితే ఆ విషయాన్ని మేము అది కుటుంబ ఇష్యూ వరకే మేము పరిమితం చేస్తున్నాం. నాకు తెలిసి ఈ 3-4 రోజుల్లో కవితను కూడా సస్పెండ్ చేస్తారని అయితే నాకు అవగాహన ఉంది. నాకు తెలిసి 100% చేస్తారు అనుకుంటున్నా. 100% కవితను సస్పెండ్ చేస్తారు. కవిత కేవలం మన ఆంధ్రప్రదేశ్లో షర్మిల అయితే ఏ విధంగా ఉపయోగపడదో నాకు తెలిసి ఇక్కడ కూడా అదే బొమ్మలాగా ఉంటుందేమని అనిపిస్తుంది. అది నాకున్న అవగాహన మేరకు అయితే ఖచ్చితంగా కవితను సస్పెండ్ చేస్తున్నా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ పార్టీలైనా మీ ఉస్మానియా లేకపోతే సపోర్ట్ లేకపోతే ఏవైనా గట్టెక్కే పరిస్థితి ఉండవు. ఒకవేళ ఆమె బయటకు వచ్చి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చి పార్టీ పెడితే ఉస్మానియా ఒకవేళ అండగా నిలుస్తుందా మీకు? అది ఉస్మానియా అండగా నిలుస్తాను మనం ఎట్లా చెప్తాం? ఆమె ప్రజలకు ఫస్ట్ అండగా ఉంటుందని కదా చెప్పాల్సింది. ఆమె ప్రజలకు అండగా ఉంటుందంటే ఉస్మానియా అండగా ఉంటుంది. ఉస్మానియా ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుంది, పార్టీలకు అండగా ఉండదు, వ్యక్తికి అండగా ఉండదు. మంచి చేస్తే అంటే అండగా నిలబడుతుంది. ప్రజల కోసం ఉంటుంది అంటే అది ఆమెను చూడాలి. ఆమె ఇప్పుడే వచ్చి నేను చేస్తాను కలవదు కదా. ఆమెను ప్రజలు గమనించిన రోజు ఓకే అంటే మేము మద్దతు తెలుపుతుంది. అది ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఉస్మానియా మద్దతు ఉంటుంది. ఉస్మానియా మద్దతు ఎవరికి ఉండదు. ఉస్మానియా విద్యార్థులు ఎప్పుడు కూడా చివరి వరకు ప్రజల కోసం ఉంటారు, ప్రజల కోసం నిలబడతారు. కవిత దీక్ష చేస్తూ ఉంది, మీరు దీన్ని ఎలా చూస్తారు నా ఉస్మానియా విద్యార్థులుగా? అంటే దీక్ష చేయడం అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రజాస్వామ్యంలో అందరికీ సహజ లక్షణం, అది ఫండమెంటల్ రైట్. దాన్ని ఏకీభవిస్తాం. కానీ దాడుల సంస్కృతి అనేది ఏకీభవించాం. సరే, ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని కొన్ని వదిలిపెట్టి కాలానికి కొన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దాడులు చేసి హింస ప్రవృత్తిని కలిగే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి దీక్షలు అనుకున్నప్పుడు ఈ దీక్ష ఏ ఉద్దేశపరమైనటువంటిది? తీన్మార్మల్లన మీద దాడి చేసిన క్రమంలో ఈ దీక్ష మరి బీసీల వర్గాలకు మేము దూరం అవుతామనే భావన నెంబర్ 1. నెంబర్ 2, మరి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అంతర్గత కుమ్ములాట జరిగేమన్న క్రమం ఉందా? ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి మాటలు చూస్తున్నాం, కవితక్క మాటలు చూస్తున్నాం కాబట్టి వీళ్ళల్లో ఏమన్నా వైరుధ్యాలు ఉన్నాయా? ఏదో సోషల్ మీడియాలో కేసీఆర్ గారు కవితక్కను పట్టించుకోలేదు అనేటువంటిది సరే ఏదైనా రావచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కు అయినా ప్రజల కోసము మనం రాజకీయాలు చేసేది ప్రజలకు న్యాయం దక్కాలి, ప్రజలకు భూమి, ఇల్లు, అవకాశము, రిజర్వేషన్స్ అన్నీ దక్కాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచనతోనే ప్రజల్లోకి వస్తాం. వచ్చినప్పుడు మీరు ఉద్యమాలు చేయడం కరెక్టే, కానీ అస్తిత్వం నిలబెట్టుకోవడం కోసం మాత్రమే కాకుండా మేము శాశ్వత పరిష్కారకర్తలుగా, మేము ఉద్యమకారులుగా బీసీ వాళ్లకు 42% ఇవ్వాలనే మా హృదయం నుంచి వచ్చింది, ఇది మా సాక్ష్యం అని మీరు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించండి. ఒక్క దీక్షతోనే సరిపోదు. మీరు నిజాయితీగా ఉద్యమాలను, పోరాటాలను ముందుకు తీసుకెళ్ళి బీసీ హక్కుల కోసం నిలబడతాము అంటే మీరు బీసీ పార్టీ పెట్టండి, బీసీల కోసం నిలబడండి. ఆకలైన, అన్నమైన బీసీ ఉద్యమం మా 42% ధ్యేయం అనేటువంటి అంశాన్ని ప్రజలకెళ్ళి తీసుకెళ్ళండి. కాబట్టి మేము కవితక్కకు ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా మేము ఏమంటున్నామంటే, అక్కగారు మీరు బీసీల కోసం దీక్ష చేస్తున్నారు, ఈ దీక్షను ఆపకండి. 42% ఈ రాష్ట్రంలో వాళ్ళ హక్కులు వచ్చేంత వరకు మీరు పోరాటం చేయండి. ఏదో తీన్మార్మల్లన మీద దాడైంది కాబట్టి బీసీలందరూ మాకు దూరం అవుతారని ఏదో దీక్ష రూపేనా అనేది ప్రజలకు అర్థం చేయించొద్దు అనేది ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ, బీసీల కోసం కమిట్మెంట్గా, డెడికేషన్గా, పట్టు వదలని విక్రమార్కురాలిగా మీరు కనుక నిలబడితే భవిష్యత్తు 42% వచ్చే వరకు మీరు నిలబడండి తప్ప మీరు రాజకీయ డంబాచార ప్రచారం కోసం మాత్రం నిలబడొద్దని ఉస్మానియా విద్యార్థులుగా మేము ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఆమె పార్టీ పెడితే తెలంగాణ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? అంటే పార్టీ పెడితే సక్సెస్ అవుతా లేదా అనేది ఆమె చేసే పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ చరిత్ర కేసీఆర్ బిడ్డగా తెలంగాణ ప్రజలు అంటే ఆదరిస్తారా లేదరా అనేది ఆమె పనితనాన్ని బట్టి ఉంటుంది. సరే, కేసీఆర్ బిడ్డ అనేది కేసీఆర్ సార్కున్న ఇమేజ్ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ప్రజా సమస్యలు తమ సమస్యలుగా భావించి విస్తృత ప్రచారంలో భాగంగా వాళ్ళు చేసే పనిని బట్టి ప్రజలు ఆదరిస్తారు. ఇవాళ మనకు రకరకాలుగా ఇప్పుడు ఉద్దేశాలు అనేటువంటివి, ఇప్పుడు ఒక మీడియా ఒక అంశాన్ని చూసినప్పుడు ఆ అంశము 10 మందిని పెట్టినప్పుడు, ఆ అంశం 10 మంది ముందర పెట్టినప్పుడు ఒక్కొక్కరికి ఒకలాగా అర్థమవుతుంది.
కాబట్టి నేనేమంటున్నంటే కవితక్క పార్టీ పెట్టాలి, పెట్టిన తర్వాత ఆమె జెండా ఏంది ఎజెండా ఏందని ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత ఆమె ప్రజల్లో ఆమె పార్టీ ప్రజా సమస్యల మీద ఎంత చుచ్చుకుపోగలుగుతుంది, ఎంతవరకు మాట్లాడగలుగుతుంది, ఆమె సక్సెస్ అవుతుందా లేదు. ఎందుకంటే గతంలో మనము షర్మిల అక్కను చూసినాం నెంబర్ 1. తర్వాత ఈ దేశంలో జయలలిత కావచ్చు, మాయావతక్క కావచ్చు, లేకపోతే మమతా బెనర్జీ మేడం కావచ్చు, వీళ్ళందరి యొక్క, లేకపోతే ఇందిరాగాంధీ కూడా కావచ్చు, చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉండి చాలా శ్రమకర్చి ప్రజల కోసము చాలా దూరం పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కవిత యొక్క పెర్ఫార్మెన్స్, ఆ అక్క యొక్క పనితనం ఎట్లుంటుంది అనేది ఆమె పార్టీ పెట్టి ఆమె ఎజెండాను ప్రకటించి ప్రజల్లో పనిచేస్తున్న తర్వాతనే మనం ఎక్స్పెక్టేషన్ చేయగలుగుతాం తప్ప మనం ముందే వస్తుందా రాదా అనేది చెప్పడం సాధ్యం కాదా అనేది ఈ సందర్భంగా తెలపరుస్తాను. ఇంటర్వ్యూలలో నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్తుంది, మీరు ఏమంటారు? ఇలా చూస్తారు. ఆశ ఉండడం తప్పులేదు, అత్యాశ ఉంటేనే తప్పు. అంటే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా అనేది నా కళ. మరి నా కళను నేను నిజం చేసుకోవడానికి నేను చేసేటువంటి కష్టం ఏంటి, నాకున్న ఎక్స్పెక్టేషన్స్, నాకు ఎదురొచ్చేటువంటి మార్గాలు, అడ్డంకులు ఏంటి అనుకున్నప్పుడు మరి ఆమెకి ఏ కాన్ఫిడెన్షియల్గా అది ఉందో అయితే కావచ్చు, తప్పలేదు. కానీ కవితక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ఆమె చేయాల్సిన కర్తవ్యాలు ఏంది, వాళ్ళ నాన్నను ఊహించుకొని నేను కూడా అదే రూపంలో అని భ్రమ పడుతుందా, ఆ భ్రమకు నిజము ఆమె దగ్గర సత్తువ ఉందా, ఆమె దగ్గర బలం ఉందా, ఆమె దగ్గర భవిష్యత్తు కార్యాచరణ ఉందా, ఏ రకంగా ఉందనేది మనం అంచనా వేయడం కాదు. కానీ ఆశ ఉండడంలో తప్పలేదు. కవితక్క ఆ మాట అన్నది అంటే ఆమె యొక్క విధానము, ప్రజలకు ఆమెకున్న సంబంధాలు ఏ రకమైనటువంటి ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతుంది. కానీ దాడుల సంస్కృతిని మేము ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో నీ అభిప్రాయంతో ఏకీభావం లేకపోయినా నీ అభిప్రాయం ఇవ్వడానికి ప్రాణం ఇస్తా అంటాడు వాల్టేరు. కాబట్టి అవతలలో ఏది మాట్లాడినా కూడా నువ్వు చట్టం ఉంది, చట్టానికి లోబడి మనం వెళ్ళాలని ఒక భారత రాజ్యాంగం ఉంది కనుక విచక్షణార్థ రహితంగా దాడులు చేసి హింసా ప్రవృత్తిని కలిగించే ప్రయత్నం చేస్తే చరిత్రలో ప్రజలు కూడా మనకు ఎక్కడ పట్టం కట్టాలనో అక్కడ పట్టం కడతారు. కాబట్టి కవితక్క ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని మాలాంటి వాళ్ళం కూడా మేము ఆశ పడే క్రమంలో మీకు ప్రజలకు ఉండేటువంటి సంబంధాలు, మీరు ప్రజలతో చేసేటువంటి విలువైన మార్గాల ద్వారానే ఈ రాష్ట్రానికి కావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అక్క యొక్క విలువను ఆమె ప్రజలలోకి పార్టీకి వచ్చిన నాడు మనం మాట్లాడదామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.